హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇక ఎగ్స్ బాయిల్ చేస్తున్నాననమాట. ముందు వచ్చేసి చిన్న గిన్నెలో పెట్టేశాను. అంటే ఎత్తు ఎక్కువ లేదనమాట. అయితే మళ్ళీ ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి మళ్ళీ కొంచెం లోతు గిన్నె ఉంటే ఇంకా అందులో పెట్టేశాను. అంటే కొంచెం తెరులుతా ఉంటాయి కదా వాటర్ వచ్చేసి కొంచెం కింద పడతా ఉంటాయన్నమాట. ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ చిన్న గిన్నెలో పెట్టేసి ఎందుకొచ్చిన గోలలే అని చెప్పేసి మళ్ళీ కొంచెం పెద్ద గిన్నెలో పెట్టేసాననమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం వామ్ వాటర్ చానాలు అవుతుందిలే ఇచ్చేసి అని చెప్పేసి మళ్ళీ ఈరోజు పెడదామని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను వేరే గిన్నెలో తీసాననమాట. ఇంకా హాఫ్ స్పూన్ అనమాట నేను వేసేది. అంటే ఎక్కువగా కూడా తాగకూడదండి. ఏంటంటే వాము కొంచెం వేడంటారు. అందుకని ఎక్కువగా కూడా తాగకూడదు. నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు గమనించారో లేదో హాఫ్ స్పూనే వేస్తున్నానండి నేను వచ్చేసి. ఇంకా జీలకర్ర, సోంపు, కొంచెం వాము, సోంపు కూడా ఉందన్నమాట, డిమార్ట్‌లో తీసుకొచ్చింది. ఇంకేందంటే ఇంకా హాఫ్ స్పూన్ అనమాట, వీక్లీ వన్స్. ఈసారి ఏందంటే బాగా లేట్ అయిపోయిందనమాట. ఇంకా నేను పెట్టట్లేదనమాట, మామూలు హాట్ వాటర్ పెట్టేస్తున్నాను. ఇంకా సరేలే పెడదామని చెప్పేసి ఇక మళ్ళీ ఈ మధ్య కొంచెం కడుపులో నొప్పి అది అంటున్నారు. కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంటుంది కదా, అందుకని ఇంకా ఇక్కడ ఈరోజు పెట్టేశాను, వామ్ వాటర్ పెట్టేశాను. నేను ఇక్కడ ఏంటంటే కాఫీకి రెడీ చేస్తున్నాననమాట. కాఫీ పొడి ఉంది. బయటికెళ్ళినప్పుడు ఏందంటే ఆ కాఫీ పొడి షాపు కనుక తగిలితే మనకి మిల్లులు ఉంటాయి కదా, భలే స్మెల్ వస్తుందండి. అసలు డిస్టెన్స్లో ఉన్నా సరే ఆ బజార్ని వెళ్తున్నా భలే స్మెల్ వస్తుంది, కాఫీ పొడి స్మెల్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్కే ఇష్టపడతారండి అసలు. ఏంటంటే చాలా బాగుంటుంది కదా. టీ పొడి ఏంటంటే అంత స్మెల్ రాదు కదా, మామూలుగా టేస్ట్ అయితే టీ తాగుతుంటే కొంచెం బాగానే ఉంటుంది. కానీ కాఫీ పొడి అనేది పొడికి ఆ స్మెల్కే బాగుంటుంది అనమాట. స్మెల్ బాగా ఇష్టపడతాను నేను కూడా, కాఫీ పొడి స్మెల్. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయండి. ఇవేంటంటే కొంచెం ఒకసారి తిప్పుతాను, ఏంటంటే అడుగు పక్క పైకి రావాలి కదా, అలా తిప్పుతానమాట. ఒకసారి తిప్పేసి ఇక 5 మినిట్స్ ఉంచేసి ఆపేస్తాను. తొందరగా ఉడికిపోతాయిలేండి ఎగ్స్ వచ్చేసి, తొందరగా ఉడికిపోతే. నేను వచ్చేసి ఏంటంటే ఇంకా నేను కర్రీ ఏం చేయట్లేదనమాట. ఉసిరికాయ పచ్చడి ఉంది, అది పెట్టేస్తాను. ఇక్కడ ఏంటంటే పెరుగుతోడు పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం గిన్నె బోర్లు ఇచ్చడం అలవాటైపోయింది. అంటే దబాలని ఎలకలు బొలకలు తిరుగుతూ ఉంటుంటాయి కదా, కదిలించకుండా ఉంటాయి గిన్నె బోర్లు ఇస్తే. అందుకని ఇంకా వింటర్ సీజన్లో అయినా సరేనండి, ఇంకా అలా గిన్నె బోర్లు ఇస్తే ఏంటంటే ఆ వేడికి తొందరగా తోడుకుంటుంది అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉందని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఆ ఫ్రిడ్జ్ డోర్ వచ్చేసి కొంచెం పట్టుకునే దగ్గర, హ్యాండిల్ దగ్గర ఏంటంటే కొంచెం కలర్ పోయిందండి. చాలా సంవత్సరాలు అవుతుందనమాట తీసుకొచ్చేసి. ఇంకా పాల ప్యాకెట్ తీస్తున్నానమాట, కొంచెం కాఫీకి అది పోద్దామని చెప్పేసి. ఇక ఏంటంటే ఇక పాలున్నాయి, మామూలు పాలు లేవన్నమాట. ఒక 2 డేస్ ఏంటంటే వాళ్ళు బయటికెళ్ళారు, పంపించలేదనమాట. అందుకని పాల ప్యాకెట్ తెప్పించాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.